అపోస్తలుడు పౌలుతో దేవుని పరిస్థితిలో ఉన్నటువంటి దేమ పరలోక సంబంధమైన జీవించడానికి నిత్య జీవన వారసులు మార్చబడడానికి ఒక అధికారం దేవుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఎప్పుడైతే కనుక లోకాన్ని ప్రేమించి దేవుని ప్రేమను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో ఏమిటి అక్కడ జీవములో నుండి మరణంలోనికి నడిపించబడ్డాడు ఈ దేమ. చూసారా, నిత్య జీవన వారసులుగా వెళ్ళవలసిన దేమ ఎక్కడ వెళ్ళిపోయినప్పుడు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి కలిగింది. ఎందుకంటే లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. గమనించండి దేవుని పిల్లారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను. అనేక విషయాలు దేవుడు మనం తప్పించేవాడు ఉన్నాడు. ఒక మరణంలోనే కాదు కానీ ఈ భూమి మీద జీవించినప్పుడు అనేక సమస్యలు మనం ఏలుబడి చేస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితులు అటువంటి దేవుడు మనను తప్పించేవాడు ఉన్నాడు. చూడండి, 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయంలో దేవుడు మనం తప్పిస్తాడో కీర్తన గ్రంథము 18వ కీర్తన 19వ వచ్చిన మనం చూసినప్పుడు 2వ